హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతులకు చాలా ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి పత్తి పంట సాగు చేసే విధానంలో మనకు పత్తి పంట అనేది ఏ భూమిలో సాగు చేయాలి, అదేవిధంగా పత్తి పంటను విత్తుకునే టైం ఏంటి, అదేవిధంగా పత్తి పంట ఎంత దూరంలో మనము విత్తుకోవాలి పత్తి విత్తనాలు, అదేవిధంగా పత్తి పంట సాగు చేసినప్పుడు ఎరువుల యాజమాన్యం అంటే ఏ ఎరువులు వాడాలి, అదేవిధంగా మనకు పత్తి పంట సాగు చేసినప్పుడు కలుపు అనేది అంటే కలుపు రాకుండా ఏ మందులు పిచికారీ చేయాలనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో సమాచారం ఇస్తాను. కావున ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన మీకు ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. పత్తి పంట సాగు వివరాలు. సో మనం చూసుకున్నట్లయితే పత్తి పంటను తెల్ల బంగారం అని కూడా అంటారు. సో తెలంగాణలో చూసుకున్నట్లయితే పత్తి పంట దాదాపు అన్ని జిల్లాల్లో సాగు చేస్తారు. అదేవిధంగా పత్తి పంటను మనకు ఏ భూమిలో సాగు చేస్తారంటే ముఖ్యంగా నల్లరేగడి భూమిలో అనేది ఈ పత్తి పంటకు చాలా అనుకూలం అన్నమాట. ఇట్లా నల్లరేగడి భూమిలో సాగు చేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి పొందవచ్చు మనము. అదేవిధంగా వర్షాధారంగా మనము ఈ పత్తి పంటను సాగు చేసుకున్నట్లయితే ఇసుకతో కూడిన మరియు తేలికపాటి చలక నెల అనేది అనుకూలం అన్నమాట. pH చూసుకున్నట్లయితే 6 నుంచి 8 ఉండాలి అన్నమాట ఈ పత్తి పంటకు. అదేవిధంగా పత్తి పంట విత్తుకునే టైం చూసుకున్నట్లయితే రైట్ టైం మనము చూసుకున్నట్లయితే జూన్ నుంచి జూలై 20వ తేదీ వరకు మనము ఈ పత్తి విత్తనాలు విత్తుకోవాలి. అదేవిధంగా జూలై 20 తర్వాత పత్తి విత్తనాలు మనం విత్తుకున్నట్లయితే బాగా దిగుబడి అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనకు జూలై 20 తారీఖు లోపలే పత్తి పంటను విత్తుకోవడానికి పూర్తిగా చేసుకోవాలన్నమాట ఈ టైంలోనే. దాని తర్వాత మనం విత్తుకున్నట్లయితే దిగుబడి అనేది తగ్గిపోతుంది. సో ఇంకొకటి రైతులకు ముఖ్యమైన సూచనలు ఏంటి అంటే గమనిక ఏంటి అంటే ఒకవేళ నీటి వసతి కలిగి ఉన్నటువంటి రైతులు ఉన్నట్లయితే మే చివరి వారం నుంచి జూన్ మొదటి పక్షం అంటే జూన్ 15 లోపల విత్తుకున్నట్లయితే వాటర్ ఫెసిలిటీ ఉన్న రైతులు విత్తుకున్నట్లయితే ఈ పత్తి పంట దిగుబడి అనేది బాగా వస్తుంది అన్నమాట. అంటే వాటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి బోరు బావి ఉన్నటువంటి రైతులు మే చివరి నుంచి అదేవిధంగా జూన్ 15వ తారీఖు లోపల విత్తుకోవడం కంప్లీట్ చేసుకోవాలి అన్నమాట. సో అదేవిధంగా మనకు ఈ పత్తి పంట విత్తన మోతాదు ఎకరానికి చూసుకున్నట్లయితే హైబ్రిడ్ వంగడాలు చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 1 కేజీ విత్తనం అనేది సరిపోతుంది. అదేవిధంగా సూటి రకాలు నార్మల్ రకాలు చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 2 కిలోల విత్తనం అవసరం పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు కొత్త టెక్నాలజీ ప్రకారంగా మనకు అధిక సాంద్రత పద్ధతిలో కూడా పత్తి సాగు చేస్తున్నారు చాలామంది రైతులు. సో ఈ విధంగా అధిక సాంద్రతలో పత్తి సాగు చేసినప్పుడు 1 ఎకరానికి 3 నుంచి 5 కిలోల విత్తనం అనేది సరిపోతుందన్నమాట. సో అదేవిధంగా మనకు పత్తి విత్తనాలు విత్తుకునే దూరం చూసుకున్నట్లయితే నెలని బట్టి మనము దూరం అనేది మారుతూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మనకు ఉదాహరణగా చూసుకున్నట్లయితే నల్లరేగడి నెలలో చూసుకున్నట్లయితే ఒక వరుసకు ఇంకొక వరుసకు మధ్య దూరం 120 సెంటీమీటర్ ఉండాలి. అదేవిధంగా ఒక వరుసలోని ఒక మొక్కకి ఇంకొక మొక్కకు మధ్య దూరము 60 లేదంటే 45 సెంటీమీటర్ ఉండాలి. అది నల్లరేగడి నెలలైతే. అదేవిధంగా మనకు మధ్యస్థ నెలలో మనము పత్తి సాగు చేసుకున్నట్లయితే ఒక వరుసకి ఇంకొక వరుసకి మధ్య దూరం 90 సెంటీమీటర్ ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఒక వరుసలోని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు మధ్య దూరము 60 సెంటీమీటర్ ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా తేలికపాటి నేలలో మనము పత్తి పంట సాగు చేసినప్పుడు ఒక వరుసకి ఇంకొక వరుసకి మధ్య దూరము 90 సెంటీమీటర్ ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఒక వరుసలోని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు మధ్య దూరము 30 సెంటీమీటర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది తేలికపాటి నేలలో పత్తి సాగు చేసినప్పుడు.
సో అదేవిధంగా ఇంతకుముందు చెప్పాను, అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసినప్పుడు విత్తుకునే దూరం కూడా మారుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అధిక సాంద్రత పద్ధతిలో ఒక వరుసకి ఇంకొక వరుసకు మధ్య దూరము 80 లేదా 75 లేదంటే 60 లేదంటే 45 సెంటీమీటర్ దూరంలో మనకు ఈ రోని అంటే వరుసను డిస్టెంట్ మెయింటెనెన్స్ చేసుకొని విత్తుకోవాలి. అదేవిధంగా ఒక వరుసలోని ఇంకొక మొక్కకి మధ్య దూరం ఈ అధిక సాంద్ర పద్ధతిలో చూసుకున్నట్లయితే ఒక మొక్కకి ఇంకొక మొక్కకి మధ్య దూరము 15 లేదంటే 10 సెంటీమీటరు దూరం ఉండేటటువంటి ఆ విధంగా మనము విత్తుకోవాలి పత్తి పంటను. సో అదేవిధంగా సరి అయిన మనకు తేమ ఉన్నప్పుడు మనం విత్తుకున్నట్లయితే 5 నుంచి 6 రోజుల లోపలే మొలక అనేది బయట వస్తుంది. ఒకవేళ మనకు ఈ మొలక అనేది బయట రానిచో 10 రోజుల లోపలే మనము విత్తనాలు గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవాలన్నమాట. అంటే ఎక్కడ మొలక రాని ప్లేస్లో మనము కొత్త మొలకను పెట్టుకోవాలి. ఒకవేళ మనము ఒక ప్లేస్లోనే అంటే మనకు మార్కింగ్ చేసుకొని ఒక ప్లేస్లో మనము హైబ్రిడ్ విత్తనాలు అంటే ఒకటే విత్తనం పెట్టుకోవాలి. అదేవిధంగా సాధారణ మనకు రకాలు అయితే ఒక ప్లేస్లో 2 విత్తనాలు పెట్టుకోవాలి సాధారణ రకాలకు. సో అదేవిధంగా మనము పత్తి పంట సాగు చేసినప్పుడు అంతర్ పంట చూసుకున్నట్లయితే ఇందులో పెసర, మినుము, బొబ్బెరలు అదేవిధంగా సోయా చిక్కుడు సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు పత్తి పంటలో కంది సాగు చేసినప్పుడు అంతర్ పంట, అదేవిధంగా పత్తి లైన్లు 4 వరుసలు, 6 వరుసలు లేదంటే 8 వరుసలు అట్లా మనం పెట్టుకొని మధ్యలో ఒక్కొక్క వరుసలు కంది వరుసలు సాగు చేసుకోవాలి. సో అదేవిధంగా మనం పత్తి పంటలు సాగు చేసుకున్నప్పుడు ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకు సూటి రకాలు అయితే NPK నత్రజని అనేది 1 ఎకరానికి 36 కిలోలు అవసరం పడుతుంది. అదేవిధంగా భాస్వరం 18 కిలోలు అవసరం పడుతుంది. అదేవిధంగా పొటాష్ అనేది 18 కిలోలు అవసరం పడుతుంది సాధారణ రకాలకు. అదేవిధంగా హైబ్రిడ్ రకాలకు చూసుకున్నట్లయితే 48 కిలోలు 1 ఎకరానికి నత్రజని అవసరం పడుతుంది. అదేవిధంగా 24 కిలోల భాస్వరం అవసరం పడుతుంది. అదేవిధంగా పొటాష్ 24 కిలోలు అవసరం పడుతుంది ఈ హైబ్రిడ్ రకాలకైతే. అదేవిధంగా మనకు పత్తి పంట కాలంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకున్నట్లయితే మామూలు రకాలు సాగు చేసినప్పుడు మొత్తం పంట కాలంలో 3 సార్లుగా మనము ఎరువులు అనేది వేసుకోవాలి. అది కూడా యూరియా ప్లస్ పొటాష్ వేయాలి. భాస్వరము ఆఖరి దుక్కులోనే ఒకటేసారి వేసుకోవాలి. ఆ తర్వాత భాస్వరం ఎప్పుడు వేయకూడదు. ఈ విధంగా నార్మల్ పత్తి రకాలు సాగు చేసినప్పుడు మూడు సార్లు మనము ఎరువులు యూరియా ప్లస్ పొటాష్ 3 దఫాలుగా వేయాలి. అది ఎప్పుడంటే మనకు విత్తిన 30 రోజులకు ఒకసారి, అదేవిధంగా మనకు విత్తిన 60 రోజులకు ఒకసారి, విత్తిన 90 రోజులకు ఒకసారి మామూలు రకాలకు ఎరువులు వేయాలి. అదేవిధంగా మనకు హైబ్రిడ్ రకాలు వేసుకున్నట్లయితే ఈ యూరియా ప్లస్ పొటాష్ వేయడానికి 4 దఫాలుగా వేయాలి. ఈ 4 దఫాల్లో 20 విత్తిన 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, అలాగే 60 రోజులకు ఒకసారి, అలాగే 80 రోజులకు ఒకసారి కంపల్సరీ ఈ ఎరువులు అనేది వాడాలి హైబ్రిడ్ రకాలకి. అదేవిధంగా మనకు పత్తి సాగు చేసుకున్నప్పుడు ఈ కలుపు నివారణ చూసుకున్నట్లయితే విత్తిన వెంటనే 24 నుంచి 48 గంటల లోపు పెండిమిథాలిన్, మనకు తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ అనేది లీటర్ నీటికి 5 ml కలిపిన పిచికారీ చేయాలి, 5 ml కలిపి. అదేవిధంగా మనకు పోస్ట్ ఎమర్జెన్సీ విత్తిన మనకు 15 నుంచి 20-25 రోజుల లోపల కలుపులు ఒకవేళ వచ్చినట్లయితే అప్పుడు కిజ్వలపాప్, ఈథైలు, టర్గా సూపరు ఎకరానికి 400 ml స్ప్రే చేయాలి. లేదనుకుంటే ప్రొపికిజ్వలపాప్ ఏజీలు ప్లస్ పైరితోబ్యాక్ సోడియము హిట్వీడ్ ఇవి 2 కలిపి, ఏజిల్ అయితే 250 ml పర్ ఎకరు, అలాగే హిట్వీడ్ అయితే 250 ml 1 ఎకరానికి కలిపి వాడాలి.
ఈ విధంగా నేను ఇప్పుడు పత్తి సాగు చేయడానికి కొన్ని యాజమాన్య పద్ధతులు చెప్పాను. విత్తుకునే టైం ఎప్పుడు, ఏ భూమిలో సాగు చేయాలి, ఎరువులు యాజమాన్యము, అలాగే కలుపులు ఏం వాడాలనేది చెప్పాను మీకు. మీరు కూడా ఈ వీడియోని చూసి మీరు కూడా టైం, అదేవిధంగా డిస్టెన్స్, తర్వాత ఎరువుల యాజమాన్యం, కలుపుల యాజమాన్యం మీరు కూడా చెప్పిన విధంగా ఫాలో అయినట్లయితే మీకు కూడా పత్తి పంట మంచిగా ఎదుగుదల వచ్చి అధిక దిగుబడి పొందవచ్చు. ధన్యవాదము.